రీసెంట్‌గా వైజాగ్‌లో జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థర్డ్ ఓడిఐ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా సౌత్ ఆఫ్రికాని చిత్తుచిత్తుగా ఓడించారు. రాయ్పూర్‌లో జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన సౌత్ ఆఫ్రికా టీమ్‌కి ఈ డిసైడర్ మ్యాచ్‌లో గెలిచి వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓడిఐ టీమ్ అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. టాస్ విషయానికొస్తే టీమిండియా ఓడిఐ ఫార్మాట్లో వరుసగా 20 సార్లు టాస్ ఓడి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన లెఫ్ట్ హ్యాండ్తో కాయిన్ స్పిన్ చేసి టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ ఈ రికార్డ్కి బ్రేక్ ఇచ్చి స్టేడియంలో అందరినీ షాక్ చేశాడు. టీమిండియా తన బౌలింగ్ అటాక్ను చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసింది. హర్షదీప్ సింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే రియాన్ రికెల్టన్ను అవుట్ చేసి సౌత్ ఆఫ్రికాని ఎర్లీ ప్రెజర్లో పెట్టాడు. ఈ వికెట్ వల్ల టీమిండియన్ బౌలర్స్కి మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. వెంటనే వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యింది. హర్షదీప్ సింగ్ లైనర్ లెంత్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు. స్వింగ్ కూడా డీసెంట్గా ఉంది. సో గెలుపు ఇండియా వైపు మొగ్గు చూపింది. తర్వాత వచ్చిన సౌత్ ఆఫ్రికన్ స్కిప్పర్ టెంబా బౌమా క్వింటన్ డికాక్తో కలిసి ఒక సాలిడ్ ఇన్నింగ్ని స్టార్ట్ చేశాడు. ఇద్దరూ చాలా సెన్సిబుల్గా ఆడారు. లూజ్ బాల్స్ని పనిష్ చేస్తూ సింగిల్స్ అండ్ డబుల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డ్ని పరుగులెత్తించారు. డేకాక్ న్యాచురల్ ఫ్లోలో ఆడుతూనే ఉన్నాడు. బౌమా కొంచెం పేషెంట్ అప్రోచ్తో ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు. ఈ పార్ట్నర్షిప్ మిడిల్ ఓవర్స్లో ఇండియాకి కొంచెం ప్రెజర్ని క్రియేట్ చేసింది. పర్టికులర్గా బౌమా బాగా ఆడాడు. 48 రన్స్ స్కోర్ చేసి చాలా నీట్ స్ట్రోక్స్ ఇచ్చాడు. కానీ మ్యాచ్లో ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. భయంకరంగా మారుతున్న బౌమా మరియు డికాక్ పార్ట్నర్షిప్ని జడేజా తన మాయాజాలంతో బ్రేక్ చేయగలిగాడు. బౌమా క్రూషియల్ వికెట్ని తీసి సౌత్ ఆఫ్రికా ప్లాన్ని డిస్టర్బ్ చేశాడు. బౌమా వికెట్ పడిన వెంటనే ఇండియన్ ఫీల్డర్స్ అండ్ కెప్టెన్కి ఫ్రెష్ ఎనర్జీ వచ్చింది. మరోవైపు అప్పటికే ఫామ్లోకి వచ్చిన క్వింటన్ డికాక్ ఏమాత్రం తగ్గకుండా స్టడీగా ఆడుతూ సెంచరీని పూర్తి చేశాడు. మొదటి 2 ఓవర్లలో నిరాశపరిచిన ఈ మ్యాచ్లో మాత్రం క్రూషియల్ టైంలో సెంచరీని సాధించి తన టీంకి మంచి స్కోర్ అందించాడు. ఇదిలా ఉండగా ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 29వ ఓవర్లో మార్క్ రమాన్ మ్యాథ్యూస్ బ్యాజ్కే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసి సౌత్ ఆఫ్రికా టీంని ప్రెజర్లో పెట్టాడు. ఈ డబుల్ స్ట్రైక్ సౌత్ ఆఫ్రికాని సడన్గా బ్యాక్ ఫుట్లో పెట్టింది. సౌత్ ఆఫ్రికన్ డగౌట్లో టెన్షన్ క్లియర్గా కనిపించింది. సౌత్ ఆఫ్రికాని ఏమాత్రం ఊపిరి పీల్చుకోనివ్వకుండా కొంతసేపట్లోనే సెటిల్ అయిన క్వింటన్ డికాక్ని పెవిలియన్కి పంపించాడు. దీనితో సౌత్ ఆఫ్రికా పతనం మొదలైంది. తర్వాత డెవాల్ బ్రెవెస్ అండ్ మార్కో యాన్సన్ ఇన్నింగ్స్ని స్టడీ చేయడానికి చాలా ట్రై చేశారు. ఇద్దరు స్లోగా పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ ఆల్మోస్ట్ 35 రన్స్ యాడ్ చేశారు. బట్ మొమెంటం మళ్ళీ సౌత్ ఆఫ్రికా సైడ్కి మారుతుంది అనుకునే లోపే కుల్దీప్ యాదవ్ వేసిన 39వ ఓవర్లో బ్రెవెస్ అండ్ మార్కో యాన్సన్ వికెట్ తీసి మ్యాచ్ని కంప్లీట్గా ఇండియా వైపు తిప్పేశాడు. లాస్ట్ 10 ఓవర్లో ఇండియన్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ రెండింటిలో చాలా అగ్రెసివ్ అప్రోచ్ మెయింటైన్ చేశారు. బౌండరీ సేవ్ చేస్తూ క్విక్ త్రోస్, టైట్ లైన్స్ వేస్తూ అన్ని కంబైన్డ్ ఎఫెక్ట్ ఇచ్చాయి. ఫాస్ట్ బౌలర్స్ డెత్ ఓవర్స్లో వేరియేషన్ కరెక్ట్గా యూజ్ చేశారు. స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్ని కంప్లీట్గా కంట్రోల్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీసుకుని ఫ్యాంటాస్టిక్ స్పెల్ డెలివర్ చేశాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా మరో 4 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికా మిడిల్ అండ్ లోవర్ ఆర్డర్ని ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ బ్రేక్ చేశాడు. జడేజా 1 ఇంపార్టెంట్ వికెట్ తీసుకుని టైట్ ఓవర్స్ ఇచ్చాడు. ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా 48 ఓవర్లో 270 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యారు. సౌత్ ఆఫ్రికా సెట్ చేసిన 270 టార్గెట్ని చేస్ చేయడానికి టీమిండియన్ ఓపెనర్స్ మంచి ఓపెనింగ్ అయితే ఇచ్చారు. మొదటి 2 ఓడిఐల్లో రాణించకపోగా డిసైడర్లో మాత్రం సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్కి చుక్కలు చూపించారు. 155 బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేసి గేమ్ని వన్ సైడ్ చేశారు. రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేసి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాడు. తన ట్రేడ్ మార్క్ షాట్స్ అయిన పుల్ షాట్స్తో ఫ్యాన్స్ని అలరించాడు. బట్ ఈరోజు బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ 121 బంతుల్లో 116 పరుగులు చేసి చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్టింగ్ నుండి కామ్గా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అవసరం ఉన్న ప్లేస్లో బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ ఆడుతూ సౌత్ ఆఫ్రికాని డిఫెన్సివ్ మోడ్లోకి పెట్టాడు. ఇండియన్ ఫ్యూచర్ బ్యాటింగ్ లైనప్కి జైస్వాల్ ఒక పాజిటివ్ సైన్గా చెప్పొచ్చు. జైస్వాల్కి ఇది మెయిడెన్ ఓడిఐ సెంచరీ కావటం ఫ్యాన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మిడిల్ ఓవర్స్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీని చూసి ఫ్యాన్స్కి నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ వచ్చింది. మొదటి 2 మ్యాచ్ల్లో సెంచరీస్ కొట్టి బేకర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ అయితే 65 పరుగులు తీసి కంప్లీట్ మాస్టర్ క్లాస్తో ఫినిషింగ్ ఇచ్చాడు. టార్గెట్ కొంచెం పెద్దదై ఉంటే కోహ్లీ తన ఖాతాలో మరొక సెంచరీ యాడ్ చేసుకునేవాడని ఫ్యాన్స్ భావించారు. టోటల్గా ఇండియా చేస్ చాలా ప్రొఫెషనల్గా నీట్గా ఫినిష్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ వేసిన ప్లాన్స్ ఏమీ పనిచేయలేదు. వేరియేషన్ బాగా ట్రై చేశారు, కానీ చివరికి నిరాశే మిగిలింది. నెక్స్ట్ 9th డిసెంబర్ నుండి జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్కి ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు.
షార్ట్ ఫార్మాట్ కాబట్టి మంచి టెంపో ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో అప్కమింగ్ సిరీస్ డెఫినెట్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.